ఓకే. మనం మొదలు పెడదాం యూనివర్సల్ ప్రేయర్ తోటి. ఐదుగురు ఐదుగురున్నాం మీతో కలిపి. హ్మ్. ఓ హిడెన్ లైఫ్, వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ యాటమ్. ఓ హిడెన్ లైట్, షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్. ఓ హిడెన్ లవ్, ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్. మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ as one with thee, know he is also one with every other. శాంతి, శాంతి, శాంతి. సభా సరస్వతికి నా ఎక్కడో నమస్కారం. చెప్పండి రఘురామారావు గారు మీరు చెప్పండి అన్నట్టుగా సారీ. పర్వాలేదు. ఎవరో చెప్పండి. మాట్లాడుతున్నట్టు వస్తుంది ఇక్కడ. ఏంటండి? ఎవరో ఆన్ చేశారు. మ్యూట్ ఆహ్, చేయాలా? మీరు మ్యూట్ చేయండి. బాబాజీ గారిది. ఓకే. మీరు చెప్పండి. రఘురామారావు గారు మీరు చెప్పాక నేను మొదలు పెడతాను. రఘురామారావు గారు. ఆఫ్‌లో ఉంది కదా! అన్‌మ్యూట్ చేశారు. ఇవాళ అంటే మనం వినిపిస్తోందండి? వినిపిస్తోంది. ఓకే. ఇవాళ మనం టాపిక్ ఆహ్, స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ. కష్టకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మధురంగా ఉంటుందనే టాపిక్ మీద సోదరి ఎం. లక్ష్మి గారు తెలుగు ఫెడరేషన్ లెక్చరర్ మాట్లాడతారు. వీక్లీ స్టడీ క్లాసెస్‌లో భాగంగా. ఓకే అండి. ఓకే. మనది 2 సెషన్‌లు ఉంటుంది. 80 మినిట్స్, 40 మినిట్స్ చొప్పున. ఫస్ట్ 40 అవ్వగానే ఆహ్, సెకండ్ సెషన్ మేడం గారు ఆన్ చేస్తారు. ఒకవేళ మీరు మిస్ అయినా గాని మళ్ళీ ఒకసారి టచ్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే. నేను ఆన్ చేయకుండానే జాయిన్ అవ్వగలరండి. అది ఒకటుంది మా దాంట్లో. ఓకే. అందరికీ హ్మ్. నమస్కారం అండి. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మన టాపిక్ స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్versity, అంటే కష్టకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మధురంగా ఉంటుందని. అది షేక్స్పియర్ అన్నారు. మొన్న గోపాలకృష్ణ గారు బ్లవెట్స్కీ గారి వచనాలను పెడుతున్నారు కదా! అందులో బ్లవెట్స్కీ గారు కూడా సేమ్ థింగ్ చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుంటే మన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది అని నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నానండి. అయితే సామాన్యంగా మనుషులు ఏంటంటే, రమణ మహర్షిని కూడా అంటారు. ఎప్పుడు ఒక సుఖాలే ఉండేటట్టుగా అవ్వదా అని. అంటే సుఖమే వచ్చిందనుకోండి, సుఖము, దుఃఖము 2 కలిసే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి అవి ఆ ద్వంద్వాలు వస్తూనే ఉంటాయి జీవితంలో. అసలు మనకి దుఃఖ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటేనండి, మనం వెనక్కి తిరిగి చూస్తే మన జీవితంలో కష్టకాలంలోనే మనం ఎదిగాం. ఆధ్యాత్మికంగా గాని, భౌతికంగా గాని, ఏ రకంగా మనం పొలిటికల్ ఫీల్డ్‌లో అవనియండి, ఏ ఫీల్డ్‌లోకైనా ముందుకెళ్ళాలంటే కష్టాల వల్లే ముందుకొస్తున్నారు. ఎవ్వరూ కూడా ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎవరు ఏ అచీవ్‌మెంట్ కూడా ఏ కష్టం పొందకుండా పొందలేదు. మన వాళ్ళు శని గ్రహం అంటారు. శని పీరియడ్ అండి అని. యాక్చువల్‌గా మనం శని మహాదశలోనే లేపోతే దాన్నేమంటారండి 7 సంవత్సరాలు శని, అలాంటి శని కాలంలోనే మనం చాలా అచీవ్‌మెంట్స్ పొందుతున్నాం. మనం అంతర్గతంగా ఏ పక్షపాతం లేకుండా చూసుకుంటే కష్టాల్లోనే మనం చాలా ముందుకెళ్తున్నామండి. ఏవైతే మనం కష్టాలు, బాధలు అనుకుంటామో అసలు ఏది కూడా మనది కానిది మనకి రాదండి. లా ఆఫ్ కర్మ ప్రకారం మన ఫేట్‌లో ఉన్నదే మనకొస్తుంది. ఉదాహరణగా అయితే ఇలా చెప్తూ ఉంటే, మన ఎంతో ఇష్టమైన ఫ్యామిలీ మెంబర్ చనిపోయారనుకోండి. అదెలాగండి? అంటే ఎప్పుడో మనం వైరాగ్యం కోరుకున్నాం. ఎప్పుడో భగవంతుడి సాంగత్యం కోరుకున్నాం. అందుకని మనకి అశాశ్వతమైన వస్తువుల పట్ల మోహం తొలగించడానికి ఆ రకంగా జరుగుతుంది. కార్యకారణ సిద్ధాంతం ప్రకారం ఎవరితో ఎంత కాలం రుణం ఉంటుందో వాళ్ళే మనతో ఉంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం అదయిపోయాక వాళ్ళు వదిలేస్తారు. మనందరం కూడా
అటువంటి ఎంతో ఇష్టమైనటువంటి డెప్త్ కూడా మనకు పాఠం నేర్పుతుంది. ఈ ఐహిక బంధాలేవి శాశ్వతం కాదు. నువ్వేవైతే శాశ్వతం అని జీవిస్తున్నావో అవన్నీ నీకు శాశ్వతం కాదు సుమా అనే పాఠం నేర్చుకుంటున్నాం. అదే విధంగా మనకి చాలా ఇష్టమైనటువంటి వస్తువుల్ని కూడా మనం కోల్పోతున్నప్పుడు చాలా దుఃఖానికి ఫీల్ అవుతాం. అలాగే మనకి ఎప్పుడు దుఃఖం వస్తుంది, మనం ఏదో కోరతాం, ఆ కోరిక నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. కానీ లక్ష్మి గారు మీరు వీడియో ఆన్ చేసుకోవచ్చు. మర్చిపోయానండి. థ్యాంక్ యూ. ఓకే, నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. అయితే ఇలాంటివన్నీ కూడానండి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఎంతో మేలు చేస్తున్నాయి. అనగానే వెంటనే చెప్పాను కదండి, ఆత్మీయులు చనిపోతే ఎలా మేలండి ఎవరో అడిగారు. యాక్చువల్‌గా వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు, ఎమోషన్‌లో ఉన్నప్పుడు ఆన్సర్ తెలుసుకోలేరు గానీ, శాంతంగా ఉంటేనండి, మనకి అలాంటి వాటి వల్ల మన జీవితంలో ఎంతో ఎదుగుదల కనబడింది. అయితే ఎదుగుదలకేంటంటే చాలా మంది దృష్టిలో ధనం ఆర్జించడం, కీర్తార్జించడం, ఇహలోక సంబంధాలు, ఇహలోక వస్తువులు ఆర్జించడం గొప్పదని అనుకుంటారండి. అది కారణం ఏంటంటే అజ్ఞాన జనితమైన భావన. ఏ ప్రపంచం అయితే అద్దంలో ప్రతిబింబం లాంటిదో, అంటే ప్రపంచానికి అస్తిత్వమే అద్దంలో ప్రతిబింబం అని చెప్పారు. అద్దంలో ఉన్నటువంటి ఒక ఇమేజ్. అందులో వస్తువులు ఆర్జించాలని తపిస్తున్నది ఎవరు అంటే, శరీరం నేను అన్న అజ్ఞానంతో జీవిస్తున్న ఆ మిథ్యా నేను. ఇవాళ పొద్దున్న రమణ మహర్షి చదువుతూ ఉంటే చావు ఎవరికి అని అడిగారు. ఆ అసలైన నేను ఆత్మతత్వానికి చావు లేదు. శరీరం జడమైంది. ఇంక దేనికి చావు? అది ఎప్పుడు జడమే. అంటే నేను శరీరాన్ని అనే ఒక అజ్ఞాన భావానికే మృత్యు ఉందండి. ఎవరు అంటే అప్పుడు క్వెషనర్ అడుగుతారు. ఈరోజు క్లాస్ ఉంది మీరొస్తారా అని ఫోన్ చేశానండి. ఇప్పుడే మొదలైపోయింది, క్లాస్‌లో ఉన్నాను. ఆ పూర్వం లింక్ పంపించాలా? అలాగే. ఒక్కసారి. మీరు ఇందులో లింక్ మీకు పంపించగలరా? వాట్సాప్‌లో నా ఎం లక్ష్మి అని కొడితే అందులో ఉన్న లింక్ పంపించండి. ఎవరు పంపించారండి? జే గోపాల్ గుప్తా జేకే. ఓకే అండి. అయితే ఆ కష్టకాలాన్ని జాగ్రత్తగా మనం వినియోగించుకుంటే, అంటే ఇప్పుడు చెప్పాను కదండీ, మృత్యు అంటే మన ఐడియాస్ మనకేంటంటే ఈ బాహ్యమైనటువంటి ఈ వస్తు సముపార్జన, ధన సముపార్జన మన గొప్పదనం అని మనం అనుకుంటున్నాం కదా! దానికి జ్ఞానం ఉండాలి. ఏదైతే ఈ మిథ్యా నేను, దానికా అస్తిత్వం, దానికా కావాలి. అంటే ఆ క్వెషనర్ అడుగుతాడు, ఈ మిథ్యా నేనుకా ఇన్ని శాస్త్రాలు అవసరము? అసలు నేనుకి అదే జ్ఞానవంతమై ఉంది. దానికి ఏమీ అవసరం లేదు. అయితే ఈ కష్టమంతా ఎవరికొచ్చింది అనేది కూడా మనం అప్పుడు అబ్జర్వ్ చేయాలి. సామాన్యంగా మనం కష్టాన్ని తీసుకుంటే మన దృష్టిలో ఐశ్వర్యం సంపద గాని, వైరాగ్యం కూడా ఒక గొప్ప సంపద. ఆ వైరాగ్యం అన్నది సంపదని మనకు తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి. ఎందుకంటే అశాశ్వతమైన వస్తువుల పట్ల ఆసక్తిని పోగొట్టుకోవడమే. కృష్ణుడు ఎన్నో గొప్ప లక్షణాల్లో అనాసక్తి అన్నది చాలా గొప్ప లక్షణం అని చెప్తారు. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఇలాంటి అతి స్వల్ప విషయాలతో బుర్రను నింపేసుకుంటున్నాం. అందుకని మన శక్తిని, మానసిక శక్తిని వెదజల్లేస్తాం. వాళ్ళకేం జరిగింది, వీళ్ళకేం జరిగింది, అల్లక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఏమైనా చేస్తామా? ఆ తెలుసుకోవడం వరకే. మళ్ళీ ఎక్కడ వెళ్ళి ఉపకారం చేయాలో అని అవేమి చెయ్యం. అన్నీ మన బుర్రలో ఉండాలి. ఎందుకండి అవి మనకి? జాగ్రత్తగా ఆలోచిస్తే మన మనశ్శక్తి డిసిపేట్ అయిపోతుంది. అందుకే యోగులు, మహాత్ములునండి వాళ్ళ చూపుని కూడా ఎక్కడా ప్రసరింప చేయరు. వాళ్ళ చూపు ఎవరి మీదైనా సోకిందంటే వాళ్ళు చాలా గొప్ప స్థితికొస్తారంటారు. అందుకనే చూపు ద్వారా మనం ఎనర్జీ ఎంతో డిసిపేట్ చేస్తాం. ఈ విధంగా అక్కర్లేని ఆసక్తితోటి మన జీవితాన్ని నింపేసుకుంటున్నాం. ఇలాంటివన్నిటి పట్ల బాహ్యమైన దగ్గర ఏమీ సుఖం లేదు అని మనిషికి తెలిసిందనుకోండి, అంత సుఖం బాహ్యంగా ఉందని మనం బాహ్యమైన వాటికి పరిగెడుతున్నాం. శాంతి ఎక్కడుందంటే బాహ్యంగా ఉందనుకుని పరిగెడుతున్నాం.
ఈ పరిగెట్టడాలు తగ్గుతాయి కదా! బయట ఏమీ లేదు అన్నది ఎప్పుడైతే మనిషికి తెలుస్తుందో, అంతవరకు బయట పరిగెడుతున్న వ్యక్తి అంతర్గతం అవుతాడు. అంతర్ముఖం అవుతేనే సమస్తమైన సుఖము, శాంతి, ఆనందం ఉంటాయి. అది తెలియకే మనం బయట పరిగెడుతున్నాం. అయితే కష్టం అనే దాంట్లో ఏంటంటేనండి, ఎప్పుడైతే మనం అలా ఏదైనా ఒక ఐఏఎస్ టాపర్ మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని అడిగితే కోచింగ్ ఏమీ లేకుండా ఆ అమ్మాయి ఎంత కష్టపడితే ఆ స్థితికొచ్చింది చెప్పండి? ఆ కష్టపడే టైం మనం కష్టకాలం అనుకుంటాం. కానీ నిజంగానండి మనకొచ్చిన దుఃఖ సమయాన్ని జాగ్రత్తగా చూస్తే దుఃఖంలోనే మనం చాలా ఏకాగ్రతతో ఉంటాం. హృదయంతో భగవంతుని ప్రార్థన చేస్తాం. మనసు అణిగిమణిగి ఉంటుంది. అదే మన సుఖకాలంలో ఎలా ఉంటుందని చూడండి. ఒక వ్యక్తికి పుట్టుక నుంచి బోలెడంత ధనం ఉందనుకోండి. పెద్దయిన తర్వాత వ్యసనపరుడవుతున్నాడు. అంటే సుఖం మనిషిని ఎప్పుడూ కూడా అసలైనది ఏమిటి అనంటే నేనెవరో తెలుసుకోవడమేకే మనం పుట్టామని మనం అందరం అర్థం చేసుకున్నాం. అంటే మనదైన స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే మన టార్గెట్ అయినప్పుడు అటువైపు జీవితం వెళ్ళటంలే. ఈ ఇంద్రియ సుఖాలే సర్వస్వం అని వైపు వెళ్ళిపోవడం వల్ల ఆ వ్యక్తి జీవితం అంతా వేస్ట్ అవుతుంది. ఇంద్రియ సుఖం అన్నది మన ఆత్మ సుఖంలో కోటో వంతులో కోటో వంతు. కానీ ఇంద్రియ సుఖమే అంత అద్భుతంగా ఉంటే ఆత్మ సుఖం ఎంత అద్భుతంగా ఉంటుందండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏవైతే ముఖ్యం కావో వాటిని పట్టుకుని అవే మనం సుఖం అని భ్రమిస్తున్నాం. అది కేవలంగా ఇల్యూషన్, భ్రాంతి. ఎందుకంటే సుఖం అన్నది బాగా మనం అబ్జర్వ్ చేస్తే అది మన స్వరూపమై ఉంది. మన స్వరూపంలోంచి మనం బయట పడిపోయినప్పుడే సుఖం లేదు, శాంతి లేదు అని మనం బాధపడుతున్నాం. అందుకోసమే ఈ కష్టాలని మనం అనుకున్నవండి మనకి ప్రాప్తించినవి ఎందుకు అంటే ప్రకృతి సిద్ధంగా మనని అంతర్ముఖం చేయడానికొచ్చాయి. మనం ఈ వైరాగ్యం సంపద, తృప్తి సంపద అని మనం ఫీల్ అవ్వట్లే. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే సంపద, నాకేమోని చాలా కోట్ల విలువలుంటే ఆస్తుంటే సంపద. అవి ఎలా సంపదలో చూడండి. ఉన్నాదన్న తృప్తే గాని ఇంద్రియ సుఖాలను ఇవ్వడానికి తప్ప ఈ ధనం దేనికి పనికొస్తుందండి? ఇంద్రియ సుఖాల్లో ఎంత సుఖం ఉందో మనం చూస్తున్నాం. ఒక ఇంద్రియాన్ని గట్టిగా వాడితే అది పాడైపోతుంది. జబ్బులొస్తున్నాయి. మరి అలాంటప్పుడు మన ఇంద్రియ సుఖాల వెనకాల పడడం వల్ల లాభం ఏమిటి? తృప్తి ఎందుకు సంపద అంటే, తృప్తి ఎప్పుడైతే ఉందో ఆ వ్యక్తికి నిరంతరం ఆనందంగా ఉంటాడు. అసలైనటువంటి స్వస్వరూపం ఆయనకి సులువుగా వస్తుంది. వైరాగ్యం పెద్ద సంపద ఎందుకంటే, అసలైన సంపదకి దారితీస్తుంది వైరాగ్యం. మనస్సు ఇటు అటు వెళ్లకుండా అంతర్ముఖం చేసేది వైరాగ్యమే. అంటే వైరాగ్యం అంటే ఏమిటి? అదేమి శుష్క వైరాగ్యం అని కాదండి. నాకు లోపల ఆసక్తి ఉంచుకొని నేను వదిలేయడం కాదు. పండు ఫలదీకరణ చెందాక పెటల్సు, సెపల్సు రాలిపోయినట్టుగా ఎప్పుడైతే మనకు అసలైందేంటో తెలిస్తే మిగతా వాటి మీద ఉన్న ఆసక్తి డ్రాప్ అయిపోతుంది. మనం పెద్దయ్యాక చాక్లెట్‌లు వైపు వెంపర్లాడటం లేదు. కారణం ఏంటి? మనకి ఇంకా హయ్యర్ సుఖాలు అనుభవంలోకొచ్చాయి. చిన్నప్పుడు ఒక చాక్లెట్ దొరికితే చాలు ఎంతో ఎక్కువ అనుకున్నాం. కానీ అలాగ మనలో పరిపక్వత వస్తున్న కొద్దీ మన సుఖాలకు కూడా తేడా వస్తుంది. ఏదైతే చాలా ఆత్మ ఆనందం, బ్లిస్‌ఫుల్ హ్యాపీనెస్ ఏదో అది మనకి ముఖ్యం అనేది ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుందో, ఈ ఇంద్రియ సుఖాలన్నిట్లో ఉన్న దోషబుద్ధిని అర్థం చేసుకుంటే, అప్పుడు మనకి మనస్సు అటు వెళ్ళదు. కానీ మనం చూడండి ఎవరైనాను మనం వెనక్కి మన లైఫ్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే, మనకి చాలా కష్టకాలం అసలు ఆధ్యాత్మిక సాధనలో కూడా ఒక స్థితిలో ఎవ్వరి సహాయం దొరకదుట. కనీసం భగవంతుడి సహాయం, దేవతల సహాయం కూడా దొరకదు. ఆ స్థితిని మనం దాటగలిగితే హయ్యర్ స్టేజ్ మనకు లభ్యం అవుతుందంటారు. అంటే ఏమిటి? ఇక్కడ మనకి కావాల్సిందేంటంటేనండి దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం. అప్పుడు తానెవరు అన్న దానికెళ్తుంది స్థితి. మామూలుగా మనం సుఖకాలంలో ఉన్నంత సేపు మనసెప్పుడూ అంతర్ముఖం అవ్వదట్లేదు. అందుకోసమే ఏది కష్టం అనుకుంటున్నాం? మనకి దుఃఖ కాలాలు ఒక్కొక్కదాన్ని అబ్జర్వ్ చేస్తే, ఆ దుఃఖ కాలంలో సహనం పెరుగుతోంది. కష్టం విలువ తెలుస్తోంది. నాలాంటి కష్టమే ఇంకొకరు పడుతున్నారు. రంతిదేవుడంత మహారాజే తనకి కష్టకాలంలో ఆయనకి ఆకలిగా ఉన్నప్పుడు ఎవరో వస్తే, ఆకలి బాధ తెలిసిన ఆయన ఆ కుక్క దగ్గర నుంచి ఇచ్చాడనమాట. ఎందుకంటే, ఆ కుక్కలో కూడా పరబ్రహ్మ స్వరూపమైన భగవంతుడున్నాడు కదా అని. అలాగా మన జీవితంలో ప్రతిదాన్ని కూడా
మనం చూసుకుంటే ఏదైనా ఒక గుణం మనం సంపాదించామంటే కష్టకాలంలోనే సంపాదిస్తున్నామండి. మనకున్న సహనం గాని, అదే విధంగా అండర్‌స్టాండింగ్ అవగాహన చేసుకోవడం. నాకింత కష్టంగా ఉంది గనక ఈ కష్టం ఇతరులకొచ్చినప్పుడు నేను వాళ్ళకి సహాయం చెయ్యాలి అనే ఒక దయ, కారుణ్యం ఇవన్నీ కూడా మనకి కష్టకాలంలో ఒస్తాయి. చూడండి, ఒక ధనవంతుడి కంటే ఒక పేదవాడు ఎక్కువ దాన ధర్మాలు చేస్తాడు. కారణం ఏంటంటే ఆయనకి ఆకలి బాధ తెలుసు. ఒక బిచ్చగాడు మరొక బిచ్చగాడికి భోజనం పెడుతున్నాడు. కారణం తనకి ఆకలి బాధ తెలుసు కనుక అలా మరొకడు ఆకలిగా ఉండకూడదని. అదే ధనవంతులు సాధారణంగా ధనం వదలడానికి ఎవరో కొంతమంది తప్ప ఇష్టపడరు. ధనం పోతే వాళ్ళకి అస్తిత్వం లేదేమో అన్న భయం. ఎంతకాలమైతే బాహ్య విషయాల మీద మన తృప్తి కోసం, మన ఆనందం కోసం డిపెండ్ అవుతున్నామో, మనకి సంపూర్ణమైనటువంటి స్థితి లేదు. అంటే బాహ్యమైన అశాశ్వత వస్తువులలో శాశ్వత సుఖాన్ని వెతుకుతూ ఉంటే, ఎండమావుల్లో నీరు వెతికినట్టే కదండీ! అశాశ్వత వస్తువుల్లో శాశ్వత సుఖం ఎక్కడి నుంచొస్తుంది? ఎన్ని వింటున్నా, ఈ శరీరం నా పనిముట్టు అని తెలుసుకున్నా, మనం ఎప్పుడు కూడా ఏ శాస్త్రమైతే మనని అంతర్గతంగా మనదైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి దారితీస్తుందో దాన్ని పట్టుకోవాలంటే, మనందరం ఏం చేస్తామండి? పూజలు చేస్తాం. పూజలు ఎంతవరకు మన స్వరూపానికి తీసుకెళ్తున్నాయి? మనం కానీ మన దాంట్లోకి ఎంగేజ్‌మెంట్ అంటే అన్నీ కూడా ఒక్క పూజ కూడా స్వార్థ కర్మ లేకుండా లేదు. అందుకని స్వార్థ కర్మ మనని బంధిస్తుంది. నిస్వార్థ కర్మ ఒక్కటే మనస్సుని పరిశుద్ధం చేస్తుందని కృష్ణుడు గీతలో సాంఖ్యయోగంలో చెప్పారు కదా! నిస్వార్థ సేవ చెయ్యకపోతే మనస్సు పవిత్రం అవ్వదు. అలాంటివన్నిటికీ అవకాశం మనకు కష్టకాలంలోనే వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదంటాడు బుద్ధుడు కదండీ! అంటే ఏ కష్టము శాశ్వతంగా ఉండదు. ఏ సుఖము శాశ్వతంగా ఉండదు. అది ప్రకృతి నియమం. కానీ మనం ఎలాంటి ఆశింపు పెడతామంటే కష్టం లేని సుఖం కావాలని. కష్టం లేని సుఖం ఉన్నా బోర్ కొడుతుందండి. రోజు సుఖమే వచ్చిందనుకోండి, మనకు ఆ సుఖం విలువ తెలియదు. అందువల్ల మనం ఏ ఉన్నతమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ఎదుగుదలకి కానీ, దానికే ఎంతో మనకి కష్టపడవలసొస్తుంది. మరి అలాంటిది మనదైన మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ మన లైఫ్ అంతట్లోనేనండి మనకొచ్చినటువంటి కష్టాలే మనకు గిఫ్టులు. ఆ టైంలోనే మనం అసలైనటువంటి గుణాలన్నిటిని నేర్చుకుంటున్నాం. మనకి భగవంతుడి సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదండి. ఈ కష్టాల వల్ల ఏంటవుతోందంటే మనం ఉన్నత స్థాయికెళ్తున్నాం. ఇంతకు ముందున్న స్థాయి కంటే ఈ జన్మ పరంపరలు ఎందుకు అంటే మన పరిపక్వ దశకి రావడానికి. పరమాణువు కూడా పరమాత్మ స్థితికి చేరడానికి అంతవరకు నేను వెయిట్ చేస్తానంటాడు బుద్ధుడు. అంటే పరమాణువు కూడా పరిణామం చెంది పరమాత్మ స్థితికి వెళ్తుంది. అందుకోసం అని మ ఇవన్నీ అన్నమాట. ఇలాంటి పీరియడ్స్‌ని మనం సద్వినియోగం చేసుకుంటే, ఇప్పుడు చూడండి, పాండవులు అడవుల్లో ఉన్నప్పుడే కదా వాళ్ళకెంత ఖ్యాతి పెరిగింది. ఆ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం బట్టి, వాళ్ళలో ఉన్న మంచితనం ప్రపంచానికి అందరికీ అర్థమైంది. రాముడు సీత వెళ్ళిపోయింది కదా అని అరణ్యవాసం సమయంలో కూడా ఆయన దుఃఖంలో కూర్చోకుండా ఎన్నో పనులు చేశాడు. అంటే కష్టకాలంలో సద్వినియోగం చేసుకుంటే ఎంతో మందికి ఉపకారం చేస్తూ మనం ముందుకు వెళ్ళగలం. అనీ బిసెంట్ లైఫ్ తీసుకుంటే ఆవిడ జీవితంలో తను ప్రతి ఫెయిల్యూర్ టైంలో ఆవిడ నిస్పృహతో కూర్చోకుండా తిరిగి మళ్ళీ ప్రయత్నించి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం వల్లే కదండీ ఈనాడు మనం అనీ బిసెంట్ ఇంత సేవ చేశారు దివ్యజ్ఞాన సమాజానికి. ఎవరి జీవితంలో తీసుకున్నా కష్టకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అందులో మనకి ప్రేమ పెరుగుతోంది, దయ పెరుగుతోంది, సహనం పెరుగుతోంది. మనకి మామూలుగా సహనం పెరగదు. నాకు సహనం కావాలంటే వచ్చేది కాదు. మనకి ఏదైనా ఒక వ్యక్తి కోసం నిరీక్షణ, మనం అభిమానించే వ్యక్తి కోసం ఎంతసేపైనా మనం నిరీక్షిస్తాం. నిరీక్షణలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. ఆ ప్రేమ మన హృదయంలో ఉంటే ప్రతి క్షణం మన హృదయం ప్రేమతోనే ఉంటుంది. మనం జీవితంలో నుండి అసలు కష్టం అన్నది ఇది ఒక పరీక్షమాణావస్థ. మనం అంటాం కదండీ! ప్రథమ తారాదీక్ష ప్రతిదానికి పరీక్షమాణావస్థ అవసరం. ఈ పరీక్షమాణావస్థలో మనం ఫలితం పొందేసినట్టుగా ఉండదసలు. నిజానికి అదే చాలా స్వీట్ పీరియడ్. ఆ పరీక్ష టైంలోనే మనందరం కూడా
చాలా మధురంగా ఉంటాయన్నది మనం అర్థం చేసుకోవాలి. ఫలితం కోసమే చూస్తున్న వ్యక్తికి అది కష్టంగా కనిపిస్తుంది. అందుకే కృష్ణుడు ఎంతో గొప్ప ఉపాయం ఇచ్చాడు. ఫలితం మీద దృష్టి పెట్టకుండా పని చేస్తూ ఉంటే, అదే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఏమంటారంటే గీతాంజలిలో, ఎక్కడైతే శ్రమ తెలియనటువంటి అటువంటి శ్రమ సంపూర్ణతకి దారితీస్తుందో, వేర్ ద టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్ ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్, ఓ ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్ అన్నారు. అంటే ఎక్కడైతే శ్రమ అన్నది సంపూర్ణత కోసమే పడతారో, నేను శ్రమ పడ్డాను నాకేం ఫలితం వచ్చిందని చూసిన వాడికి ఏ ఫలితం రాదండి. ప్రేమ కావాలో అన్న వాడికి ప్రేమ రాదు. ఎవరైతే నాకేం అవసరం లేదన్న త్యాగంతో పని చేస్తారో వాళ్ళ జీవితం అన్ని రకాలైన ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది. అందుకోసమే పని చేయడం మీ పని, ఫలితం నా చేతుల్లో ఉందంటాడు. అంటే అది అలా నిష్కామ కర్మ చెయ్యగా మనం ఎన్ని రకాలైన టాలెంట్స్ మనలో అభివృద్ధి చెందుతున్నాయో మనం పట్టించుకోమండి. ఒక నిష్కామ కర్మ యోగికి తెలుస్తాయి అన్నమాట. ఎంత శక్తి సప్లై అవుతుందో యూనివర్స్ నుంచి. కామ్యకర్మకి అంత శక్తి సప్లై అవ్వదు. మనలో బుద్ధి వికాసం ఎంత ఎక్కువగా ఉంటుందో, ఇంకొకరి కష్టంలో సహాయం చేస్తూ ఉంటే అందులో ఉన్న మెలకువలు మనకు తెలుస్తాయండి. అంటే మనకి ఇన్సైట్స్ పెరుగుతూ ఉంటాయి, ఇన్స్టింక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ కష్టకాలంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక విద్యార్థి ఒక టైం టేబుల్ పెట్టుకుని తను చక్కగా ఆనందంగా చదువుతూ ఉంటాడు అనుకోండి, ఆ చదవడంలో ఎంత ఆనందం ఉంటుందో. ఫలితం కోసం ఆలోచించకుండా తన అంతటినీ సమగ్రంగా అర్థం చేసుకోవాలని చదివిన విద్యార్థికి చదువు వదిలేసిన కంటే చదువులోనే ఆనందం ఉంటుంది. ఫలితం ఆటోమేటిక్ గా వస్తుందండి అలాంటి వాళ్ళ వెనకాల. అందువల్ల మనం జీవితంలో మనం ఎక్కడ ఏ పని చేసినా, బాహ్యాభివృద్ధి అవనండి, ఆంతరంగిక అభివృద్ధి అవనండి, మన కష్టకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల వచ్చినదే. అందుకనే అవి ఎంత మధురంగా ఉంటాయి అంటే వాటి వల్ల వచ్చిన ఫలితాలు మన ఆత్మ అభివృద్ధికి పనికొస్తాయి. ఆత్మాభివృద్ధి ఏమిటండి అంటే ఆత్మని తెలుసుకోవడానికే ఇవన్నీ మనకి చాలా సహాయం చేస్తున్నాయి. మన పరమాత్ముడు యొక్క చెప్పాం కదండి, సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదు. మనకి ఒక టాలెంట్ లో అభివృద్ధి రావడం కోసమే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ మనిషిని బాధ పెట్టి సంతోషించే శాడిజం పరమాత్మ తత్వానికి లేదండి. ఆ వ్యక్తిలో లోపించిన గుణాలు తాను పూర్తి చేసుకోవడానికే జన్మను తీసుకుంటున్నారు. అందుకనే ఒక జన్మలో ఇంకా కంప్లీట్ అవ్వని సద్గుణాలు ఇంకో జన్మలో అయి పరమ గురువులంత స్థానం పొందడానికే మన జన్మల పరంపర. అంతేగాని ఏదో నరకంలోకి వెళ్ళు, నువ్వు బాధపడితే పరమాత్ముడు సంతోషిస్తాడన్నది లేదండి. ఆ బాధలోంచి మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. ఇలాగా ప్రతిరోజు కూడా మనకి ఏదైతే ఒక్కొక్కప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే అనిల్ సేఠ్‌ని అడుగుతారు, కొన్ని రోజులు ఫలితం లేకుండా ఉంటాయని. అంటే ఆవిడ ఏమంటారంటే, ఈ ఫలితం లేని రోజులు మీకు పెద్ద ఫలితాన్ని ఇస్తున్నాయి అన్నారు. అంటే మనకి ఆ రోజు ఏదో సక్సెస్ఫుల్ గా లేదనుకున్న రోజు కూడా అది మనకు చాలా ప్రభావితమైనటువంటి ఫలితం ఇవ్వడానికి దోహదం చేస్తోందన్న విషయం మనం చూడటం లేదు. అలాగే సైకిల్ నేర్చుకున్నప్పుడు 2, 3 సార్లు పడిపోతే కష్టకాలం అనుకుంటాం. ఆ పడిపోవడాల వల్ల ఎలా అయితే పడిపోతామో తెలియకుండా పర్ఫెక్ట్ గా సైకిల్ నేర్చుకుంటాం. సేమ్ థింగ్ విత్ స్కూటర్. గనక ఈ ఫెయిల్యూర్స్ అన్నీ మన ఏం చేస్తున్నాయండి, సక్సెస్ వైపు దారితీస్తున్నాయి. జయప్రదమైనటువంటి జీవితం గడపడానికి, ఇంకో రకంగా చెప్పాలంటే సంపూర్ణమైన కర్మ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే మనం మామూలుగా దాన ధర్మాలు అవి చెయ్యం. కానీ దానం లేని ఆధ్యాత్మికత నిలవదండి. ఎప్పుడైనా ఆధ్యాత్మికత, అందుకనే బ్లావెట్స్కీ గారు దివ్య జ్ఞానం అంటే త్యాగం అన్నారు. ఎంత త్యాగం చేస్తూ ఉంటే అంత ఉన్నత స్థాయికి వెళ్తాం. ఎలాంటి త్యాగం? తనకు మాలిన ధర్మం అంటే తన సంగతి చూసుకొని త్యాగం చేయాలి. ఆ త్యాగం అన్నది ఇష్టపూర్వకంగా చేస్తే, అది ప్రేమగా చేసామనుకోండి, దాని ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయి. కానీ అదే మనం ఇష్టం లేకుండా అలా వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తే అదేదో పుణ్యం వస్తుంది, ఇలాంటి ఫలితాలతో చేస్తే బాధాకరంగా ఉంటాయి. అందుకోసమే ఇవన్నీ కూడా మనకి కష్టాలన్న వాటి ద్వారా మన మనీ చాలా పోతుంది. ఆ మనీ పోతున్న కొద్దీ మనకి లాభం ఏమిటవుతుందండి? మనీలో కాదు సర్వస్వం. అసలైనదంతా ఆత్మతత్వం అన్నది, అసలైన సుఖం అన్నది
ధనంలో లేదు సుమా అన్న సంగతి తెలుస్తూ ఉంటుంది. ఇలాగా మనం కోల్పోతున్న కొద్దీ మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. కానీ లోపల అరిషడ్ వర్గాన్ని జయించడానికి కూడా కష్టకాలమే సహకరిస్తోందండి మనం అబ్జర్వ్ చేస్తే. మామూలుగా మనస్సు ఎప్పుడు డిస్టార్షన్ అంటే 4 వైపులా పరిగెడుతూ ఉంటుంది. అటువంటి మనస్సు కష్టకాలంలో నిశ్చలంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. చిన్నప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడొస్తావంటే నువ్వు కష్టంలో ఉంటే వస్తాననేదాన్ని. ఎందుకని? కష్టంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ విషయమైనా జాగ్రత్తగా వినేవారు. మా క్లాస్‌మేట్స్‌ని మళ్ళీ ఎప్పుడొస్తావంటే నువ్వు కష్టంలో ఎప్పుడుంటే అప్పుడొస్తాననేదాన్ని. కష్టంలో ఉన్నప్పుడు ఆ చేసిన సేవకి ఒక ఆనందం వస్తుందండి. సుఖంలో ఒక పార్టీకెళ్ళామనుకోండి మనకేమున్నాదండి? ఆత్మసుఖం లేదక్కడ. మనం చేసిన సేవ ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది నిష్కామంగా చేస్తే. కానీ ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి తృప్తి మనం సుఖంలో వెళ్తే ఉండదు. ఈ విధంగా ఇంద్రియ సుఖాలే కాదు, అసలైనటువంటి ఆత్మ సుఖం ముఖ్యము అన్నది మనకు తెలిసినప్పుడు కష్టాల్ని ఎందుకు కుంతీదేవి కోరుకుందంటే నిరంతరంగా ఆత్మతత్వంలో ఉండే అవకాశం వస్తోంది. కృష్ణ నీ మనస్సు నిన్నే నేను జపిస్తానంటే అర్థం ఏంటి? కృష్ణుడంటే ఆత్మతత్వం. నిరంతరం నేను ఆత్మతత్వంలో ఉండడానికి నాకు కష్టాలే అవసరం అనేది ఆమె కోరుకుంది. అది ఆవిడ ఎంత విజ్డమ్ ఉన్నాదో. ఎందుకంటే సామాన్యమైన వాళ్ళందరూ కూడా సుఖాలు కోరుకుంటారు. కుంతీదేవికి విజ్డమ్ పరిపక్వతకొచ్చింది గనక ఆవిడ కష్టాలు కోరుకుంది. కష్టాల్లో మనస్సు అణిగి మణిగి ఉంటుంది గనక కష్టకాలంలో సాధన చాలా సులువుగా జరిగిపోతుంది. మీకు తెలుసో లేదో దేవతలకి సాధన కష్టమట. అదే మానవులకి చాలా సులువు. ఎందుకంటే మానవులు కష్టాల్లో ఎక్కువగా వాళ్ళకి కష్టాలు ఎక్కువుంటాయి. దేవతలు స్వర్గ సుఖాలు వదలలేక వాళ్ళకి సాధన చాలా కష్టం. అందుకే దేవతలు కూడా మానవ జన్మ ఎత్తాలి వాళ్ళు తరించాలంటే అంటారు. అంటే మానవ జన్మలో ఏంటంటే మనం సాధన చాలా సులువుగా ఉంటుంది. అదే నిరంతరం భోగలాలస్తో ఉన్న వ్యక్తికి ఒక 5 నిమిషాలు ఎండలో నిలబడడం కష్టం. దానికి కూడా మనకి ప్రకృతి ఎలా పాఠాలు నేర్పుతుందో చూడండి. ఎప్పుడు ఏసీ రూమ్‌లో ఉన్న వాళ్ళకి ఎ బోన్స్ మెత్తబడిపోతున్నాయి. చర్మ రోగాలొస్తున్నాయి. అంటే ఏంటి? ఎండలో కష్టపడి పనిచేసిన వాడి జీవితం ఎంత బావుంటుందో చూడండి. వాళ్ళు హాయిగా జీవిస్తారు. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి విటమిన్ డి లోపం లేదు. తర్వాత మజిల్స్ అవి నొప్పులుండవు. ఎముకల బాధలుండవు. వాళ్ళకి ఎంతో సుఖంగా జీవిస్తున్నారు. మనం అనుకుంటాం ఎండలో ఉన్నారని. మనం ఎండలో లేక ఎన్ని బాధలు పడుతున్నామో మనకు తెలియట్లేదు. ఈ విధంగా ఇది కష్టం అనేది ఒక డెఫినిషన్ లేదండి. మనకి నచ్చనిది కష్టం, నచ్చినది సులువు. నచ్చని దానిని నచ్చినట్టుగా చేసుకోవడం మనకున్న విజ్డమ్‌తో సంభవమే. దాన్ని మనం ఇష్టపూర్వకంగా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి లాభాలన్నీ మనకు అర్థమవుతాయి. అసలు స్టూడెంట్‌షిప్‌లో ఎంత మధురత్వం ఉంటుందండి. పొద్దున నుంచి రాత్రి వరకు మనం నిరంతరంగా మనస్సుని ఒక రకమైనటువంటి తపోదీక్షలా చదవడంలో ఎంత సౌందర్యం, ఎంత మధురత్వం ఉంటుంది. కానీ వ్యక్తులకేంటంటే తెలియక అయ్యో! కష్టపడుతున్నారంటారు. కష్టపడ్డమే జీవితానికి అసలు ఎందుకొచ్చామండి ఖాళీగా కూర్చోమని 5 రోజులు ఒక వ్యక్తిని ఖాళీగా కూర్చోమన్నారనుకోండి ఎంత పనిష్మెంట్ అండి. ఇది కర్మభూమి. కర్మ చేస్తేనే సౌఖ్యం గాని కర్మ లేకుండా కూర్చోవడమే పనిష్మెంట్. జైల్లో హాయిగా ఎందుకు ఉండట్లేదండి? జైల్లో కష్టపడాలి అని అంటే కష్టం ఉన్నా సరే ఎక్కువ సేపు ఉట్టినే కూర్చోమంటే ఈ హౌస్ అరెస్ట్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు మనుషులు. అంటే మనకేంటంటే ఏదైతే మనం ఒక రకంగా మనస్సుకి ఇదంతా మనస్సు తెచ్చిపెట్టే కష్టము. ఎందుకంటే ఇదే కష్టం అని చెప్తూ ఉంటుంది. మిగతా వాళ్ళు అలా అనుకుంటే మన మనస్సు ఎఫెక్ట్ అయిపోతుంది. అసలు కష్టం అన్న దానికి పరిభాష ఏంటి? మనం ఒక హయ్యర్ మానసిక స్థితిని సాధించడం అది కష్టమేమిటండి? దానికి రికగ్నిషన్ లేకపోయినా పెద్ద డిగ్రీ కాదా? సహనం పెద్ద డిగ్రీ కాదా? ఓర్పు పెద్ద డిగ్రీ అలాగే తృప్తి ఒక మహత్తరమైన విషయం కాదా? అలాగనే ఈ వైరాగ్యం చాలా ఉత్తమమైన లక్షణం కాదా? ఇవన్నీ మనకు కష్టకాలంలోనే వస్తున్నాయండి. ఒక వ్యక్తి డీపర్ సీక్రెట్స్ ఆఫ్ ద నేచర్ తెలుసుకోవడానికి తన జీవితాన్ని పణంగా పెడితేనే కదా! ఐన్‌స్టీన్ ఎన్ని రకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తే ఆయన అంత స్థితికొచ్చాడు. ఏ సైంటిస్ట్ అయినా మరి అదంతా వాళ్ళు కష్టంగా ఫీల్ అవ్వకుండా చేశారు గనకే కదా! మనందరికీ ఒక్కరోజు అలా జీవించమంటే జీవించలేం. ఈ విధంగానండి మన జీవిత కాలంలో మనం చాలా అత్యద్భుతమైన ఉన్నతిని సాధించామంటే
మన కష్టకాలం వల్లే. ఆ కష్టాల్ని మనం మధురంగా ఫీల్ అయ్యామనుకో, అంటే మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అవే మన మధుర క్షణాలు అవుతున్నాయి. అందుకోసం అని ప్రతి నిమిషం మన యాటిట్యూడ్‌లో మార్పు రావాలి తప్ప, ఇది కష్టము, ఇది సుఖము లేదండి. సుఖం నిరంతరంగా ఉంటే దానంత బోరింగ్ ఇంకోటి లేదు. అందుకని నథింగ్ ఈజ్ డిఫికల్ట్. కానీ మనకి ఉన్నటువంటి అశాశ్వతమైన వస్తువుల పట్ల ఉన్న రక్తిని కట్ చేసుకోవడం మంచిదే గనక, అశాశ్వతమైన వ్యక్తుల పట్ల ఈ రిలేషన్స్ ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలండి. అందుకనే మన రిలేషన్‌షిప్‌లోనే మనం ఏమిటో మనకు తెలుస్తుంది. రిలేషన్ నాట్ ఓన్లీ విత్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులతోటే కాదు, మన ఆస్తులతో. ఇవే సర్వస్వం అని నేను జీవిస్తున్నాననుకోండి, ఆస్తుల యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు చూడండి, కరోనా వచ్చి ఎంతమంది ఆస్తులు పోయాయి, ఎంతమంది వ్యక్తులే పోయారు. ఇవన్నిటితో మనకేం తెలుస్తుంది అంటే, బాడీ శాశ్వతం కాదు, అది నా పనిముట్టు. నా పనిముట్టు నేనని ఐడెంటిఫై అవ్వడం వల్లే కదా నేను కష్టాల పాలయ్యాను. పనిముట్టుని పనిముట్టుగా చూడకపోవడం వల్లే కదా. మనస్సు ఒక పనిముట్టు, సూక్ష్మతరమైన పనిముట్టు. వీటిని నేను అని ఐడెంటిఫికేషన్ పెట్టుకోవడం వల్లే నేను కష్టం అని ఫీల్ అవుతున్నాను. లేకపోతే నేనంతటా ఉన్న నేనొక్క శరీరానికి పరిమితమయ్యానన్న అజ్ఞానంతో జీవించడం ఒక కష్టంకరే కదండీ! అసలు ఆ భావనే మనకి కష్టాల పాలు చేస్తుంది. కష్టం అంటే ఏమిటిట? ఇంకొక వ్యక్తి యొక్క ఆనందాన్ని చూస్తే మనకు ఆనందం రాదండి? మన సేవ చేయడం వల్ల ఇంకొకరు ఆనందపడితే, ఆ ఆనందం మన హృదయంలో వచ్చి అంత ఆనందం వస్తుందండి. అందువల్లనే ఏది కూడా మన యాటిట్యూడ్‌లో ఉంది గానీ, అది మనం సరియైన దృష్టితో చూస్తే ప్రతి కష్టము మనకి ఆత్మానందాన్ని కలిగిస్తోంది. ఆత్మానుభూతి వైపే తీసుకెళ్తున్నాయి. అది మనం మన లక్ష్యం అని తెలుసుకున్న నాడు, ధర్మరాజు జీవితంలో తీసుకోండి, వాళ్ళు పడని కష్టాలు లేవు. కానీ వాళ్ళు వాటన్నిటిలో వాళ్ళ యొక్క ధర్మాన్ని తప్పకుండా అలా జీవించడం బట్టి లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అయ్యారు. అందుకే కష్టకాలంలో మన యొక్క బిహేవియర్ మనకి అన్ని కోపం వచ్చినప్పుడు హౌ వి ఆర్ రియాక్టింగ్, ఇవన్నిటి మీద మన యొక్క ఆహ్, ప్రవర్తన ఎఫెక్ట్ తీరంతా ఆధారపడి ఉంటుందండి. అందుకోసమే మనకెంత పొజెసివ్‌నెస్ ఉంది. అయితే నా వస్తువులతో కాదు, నాకు పేరు, కీర్తి మీద నాకు పొజెసివ్‌నెస్ ఉందనుకోండి. కీర్తి పోతూ ఉంటే వెలవెల్లాడిపోతున్నాం. అది కూడా పొజెసివ్‌నెస్సే కదా! ఎవరికా కీర్తి? శరీరానికా? ఆత్మతత్వానికా? నేను శరీరం అనుకున్న మిథ్యాతత్వానికా? కీర్తి ఎవరికండి? కీర్తికాంక్ష ఎవరికుంది అజ్ఞానం వల్ల కాకపోతే? అర్థం చేసుకుంటే కీర్తి ఎవరికొస్తోంది? అసలు పలికించేవాడు పరమాత్ముడు. పలికేది ఆ పనిముట్టే, అన్ని పలికించేది పరమాత్ముడే. నాది అని మనం ఆ పొజెసివ్‌నెస్ పెట్టుకుంటున్నాం. ఆయన చేస్తున్న పనులన్నీ నేను చేస్తున్నానని పెట్టుకోవడం వల్ల కదా ఈ మిథ్యా నేను అస్తిత్వం పెరుగుతోంది. అందుకనే డిజైర్ పవర్ ఆర్డెంట్‌లీ అంటే లైట్ ఆన్ ద పాత్‌లో ఉంటుంది. ఏ పవర్ అయితే ప్రపంచ దృష్టిలో నిన్ను నథింగ్‌గా చేస్తుందో ఆ పవర్‌ని కోరుకో అంటారు. ప్రపంచ దృష్టిలో నేను నథింగ్ అవ్వాలని ఎవరు చెప్తున్నారండి? ప్రాపంచికత అంతా నువ్వు సంథింగ్ అవ్వని చూపిస్తోంది. చిన్నప్పటి నుంచి మన విద్యా వ్యవస్థ అంతా నువ్వు ఇదవ్వు, అదవ్వు అని చూపిస్తోంది తప్ప నువ్వు నథింగ్ అవ్వాలని. మనకి చిన్నప్పటి నుంచి మన విద్యాలయాలు గాని, మన యొక్క విద్య గాని, పెద్దలు గాని ఆత్మతత్వం అన్నదే గొప్పదని ఎవ్వరు చెప్తున్నారండి? నువ్వు ఎంత భోగాలు ని ఆర్జించే ధనం సంపాదిస్తే అంత గొప్పవాడివని చెప్పడం బట్టే జీవితం అంతా కష్టాల పాలైపోతుంది. కష్టం అంటే మినిమమ్ నెసెసిటీస్ కావాల్సిన మనీ ఉన్నా, అతిగా మనీ ఉండడం వల్లే కష్టాలొస్తున్నాయి. ఆ మనీ పోతుందేమో భయం, కీర్తి పోతుందేమో భయం, అపకీర్తి భయం, సౌందర్యం పోతుందేమో భయం. నిరంతరం భయమే మన పని. టైం కనుక అయిపోయింది. ఏది శాశ్వతమో, ఏది ఎవరి చేత పోదో అటువంటి దాన్ని న చోరహార్యం, న చ రాజహార్యం, న భ్రాతృభాజ్యం, న చ భారకారి, వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం, విద్యాధనం సర్వధన ప్రధానం. అంటే న చోరహార్యం అంటే చోరులెవరూ దొంగిలించలేరు. రాజులేమో తీసుకుని వెళ్ళిపోలేరు. బ్రదర్స్ ఏమో డివైడ్ చేసుకోలేరు. అది ఎంతున్నా బరువు కాదు. అలాంటి అది దాంట్లో ఉన్న ఆ ధనం యొక్క గొప్పతనం ఏమిటంటే స్పెండ్ చేస్తున్న కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది. అటువంటి విద్యాధనం అన్నది చాలా అన్ని ధనాల కంటే ప్రధానమైన ధనం. అది మనం తెలుసుకోవాల్సింది. విద్య అంటే ఆత్మ విద్య అన్నిటి